ఈ వీడియో చూసే ముందుగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది సూర్యుడు పుట్టినరోజు. సూర్యుడిని పూజించేవారు ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలా ధనం దూసుకు వస్తుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈసారి రథసప్తమి మంగళవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యగ్రహణం కన్నా శక్తివంతమైనది ఈ రథసప్తమి. ఈరోజు ఎన్నో అమృత గడియలు కూడా ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. కష్టాలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. భర్తకు మంచి జరుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులు అలాగే నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ రథసప్తమి రోజున నాన్ వెజ్ కూడా తినకూడదని, ఈరోజు నాన్ వెజ్ తింటే రోగాల బారిన పడతారు, 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో ఉంది. కనుక ఈరోజు మాంసం కూర వండవద్దు. అంటే చేపలు, మాంసం, రొయ్యలు, పీతలు, గుడ్లు ఈ కూరలేమి కూడా ఈరోజు తినకూడదు. కనుక జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు రథసప్తమి రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి ముందే నిద్రలేవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యాక పొద్దుపోయేదాకా పడుకోకూడదు. మామూలు రోజుల్లో ఇలా లేటుగా లేచినా పర్వాలేదు, కానీ రథసప్తమి రోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి సప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచిన వారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తున్నాయి. కనుక రథసప్తమి రోజున అందరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించాలి. అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలు, సమస్యలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీరను కట్టుకోండి. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజున ఈ రంగుల్లో ఉండేటువంటి డ్రెస్సులు వేసుకుంటే మంచిది. ఆడవారు మాత్రమే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రథసప్తమి రోజున గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించవద్దు. దాని వలన సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తులు బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి రోజున గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా కూడా సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.
సూర్యుడు ఉదయించే 48 నిమిషాల ముందు సూర్యుని మందిహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా ఉదయించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో సూర్యుని బలం పెరగటానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేదా సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు 4 దోసిళ్లతో నీరు ఆతిథ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలు ఏమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యునికి ఆజ్యం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చెయ్యండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుడిని చూస్తూ ఒక్క నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు పుణ్యదినాన జన్మించడం వలన దీనిని సూర్య జయంతిగా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమి, సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడైనను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలం వల్ల ఇతను నీకు కలిగిననో అదే రథసప్తమి వ్రతం చేస్తే పాపములు నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు ఇలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథసప్తమిగా చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.